హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. అంతేకాకుండా నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ ఈ వారంలో ఏ విధంగా ఉండబోతుందో దాని గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఫస్ట్ మనం నిఫ్టీ అనాలిసిస్ కనుక డిస్కస్ చేస్తే లాస్ట్ వీక్లో మనకి మార్కెట్ ఏదైతే ఫాల్ అయిందో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లైక్ థర్స్డే అండ్ ఫ్రైడే రోజు షార్ప్ ర్యాలీస్ అనేది మార్కెట్లో కనిపించి ఓన్లీ ఫ్రైడే రోజు మోర్ దాన్ 400 పాయింట్స్ అనేది నిఫ్టీ క్లోజింగ్ ఇచ్చింది. సో ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆల్ టైమ్ హై, సో ఆ లెవెల్ని టెస్ట్ చేసి సో స్లైట్గా సో మార్కెట్ అనేది క్లోజింగ్ అనేది డౌన్ ఇచ్చిందనమాట. సో ఒకవేళ ఈ లెవెల్ కనుక దాటితే ఈజీగా మనకి 25,250 లెవెల్స్ దాకా కూడా మార్కెట్స్ వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. సో ఈ వారంలో ఒకవేళ ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని రేపు కనుక స్లైట్గా బ్రేక్ అయ్యి అక్కడి నుంచి ఫాల్ కనుక వస్తే కనుక మళ్ళీ కూడా మనకి మార్కెట్స్ 24,500 ఈవెన్ 22,250 లెవెల్స్ దాకా కూడా మార్కెట్స్ పడే ఛాన్స్ ఉన్నాయన్నమాట. సో ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్, సింపుల్ అనాలిసిస్. సో షార్ప్ ర్యాలీస్ కనిపించే ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక సో ఇప్పుడు దాకా మనకి లెవెల్ టెస్ట్ చేయలేని సో లెవెల్ 25,000 లెవెల్స్ మార్కెట్ వెళ్తాయని చాలామంది ఇన్వెస్టర్స్ ఎప్పటి నుంచి చెప్తున్నారు. సో ఈ లెవెల్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది కూడా షార్ప్గా ఏమైనా బ్రేక్ అయితే ఇంకో 250 పాయింట్స్ దాకా కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. ఒకవేళ ఈవెన్ బ్రేక్ అయ్యి కొంత టెస్ట్ చేసి కింద పడినా సరే ఈ రీజన్ మళ్ళీ కూడా సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితే మళ్ళీ 24,500 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ పడే ఛాన్స్ ఉంది. ఒకవేళ హెవీ ఫాల్స్ ఏమైనా వస్తే 24,250 లెవెల్స్ దాకా కూడా మార్కెట్స్ పడే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి సింపుల్ నిఫ్టీ అనాలిసిస్ ఈ వీక్ కోసం. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక నిఫ్టీ ఆల్ టైమ్ హై టెస్ట్ చేసినా సరే బ్యాంక్ నిఫ్టీ స్టిల్ మనకి కొంత నెగిటివ్గా ఉంది. సో అబ్జర్వ్ చేస్తే కనుక 53,000 లెవెల్ ప్రీవియస్గా మనకి ఆల్మోస్ట్ టెస్ట్ చేసిందనమాట. సో మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి అక్కడి నుంచి సైడ్ వేస్ వెళ్ళి పడడం జరిగింది. బట్ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ స్టిల్ మనకి రికవరింగ్ పొజిషన్లోనే ఉంది. సో ఒకవేళ కనుక 51,000 లెవెల్ పైన సస్టైన్ అవ్వగలిగితే వన్ మోర్ డే లైక్ మండే రోజు సస్టైన్ అవ్వగలిగితే కనుక ఈజీగా మనకు 51,500, 50,000 ఈవెన్ 52,500 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ నిఫ్టీ కనుక ఆల్ టైమ్ హై బ్రేక్ అయ్యి ఏదైతే మనకి చెప్పుకున్నామో ఆ రీజన్ కనుక బ్రేక్ అయ్యి 25,000 లెవెల్ కనుక టెస్ట్ చేసి అది బ్రేక్ అయితే కనుక బ్యాంక్ నిఫ్టీలో మనకి షార్ప్ మూమెంట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒకవేళ అక్కడ ఈ రీజన్ కనుక ఆల్ టైమ్ హై టెస్ట్ చేసి ఫెయిల్ అయితే కనుక ఈజీగా మనకి 51,000 లెవెల్ బ్రేక్ అయిపోయి మార్కెట్స్ కింద పడే ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్గా మనకి మార్కెట్స్ కొంత పాజిటివ్గా ఉండే ఛాన్సే ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ 51,000 లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక సో ఎవ్రీ 500 పాయింట్స్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. 52,500 దాకా కూడా మనకి బ్యాంక్ నిఫ్టీలో షార్ప్ ర్యాలీస్ కనిపించే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒకవేళ అక్కడ నిఫ్టీలో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగిన ఎఫ్ఐఎస్ కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చినా సరే ఈ రీజన్ బ్రేక్ అయితే మళ్ళీ కూడా మార్కెట్స్ పడే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ 50,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్స్ పడే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. ఒకవేళ ఈ వీక్లో నిఫ్టీ కనుక కొంత పాజిటివ్ ఉంటే బ్యాంక్ నిఫ్టీ సూపర్గా ర్యాలీ ఇచ్చి మంచి రిటర్న్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అలాగే ఈ వారంలో మనం కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేసాం. లాస్ట్ వీక్ మనం చెప్పుకున్న స్టాక్స్ ఆల్మోస్ట్ 20, 30, 40% కూడా కొన్ని స్టాక్స్ ఇచ్చాయన్నమాట. సో ఒకవేళ మీరు వీడియోస్ చెక్ చేయకపోయింటే ప్రీవియస్ వీక్ వీడియోస్ చెక్ చేయండి. కపుల్ ఆఫ్ వీడియోస్ లైక్ 100 రూపీస్ బిలో స్టాక్స్ గురించి డిస్కస్ చేసాం. అలాగే లాస్ట్ వీక్ సండే వీడియోలో కూడా డిస్కస్ చేసాం అనమాట. ఈ వీక్ ఒకవేళ స్టాక్స్ బాగా పెరిగినా కొన్ని లిమిటెడ్ స్టాక్స్ ఈ స్టాక్స్ మనం చెప్పుకోబోయే స్టాక్స్ ఏంటంటే కనుక స్లైట్గా మూమెంట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. హెవీ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. యావరేజ్గా 8 to 10% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఐనాక్స్ విన్. రీసెంట్ టైమ్స్లో ఈ ఐనాక్స్ విన్ అనేది ఒకే రేంజ్లో మనకి ట్రేడ్ అవ్వడం చూసాం అనమాట. 140 నుంచి 170, 175 రీజన్స్ ఈ రీజన్స్లో మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ఒకవేళ ఈ రీజన్ ఏమైనా బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా మనకి సో స్టాక్లో మొమెంటం కనిపించే ఛాన్స్ ఉంటుంది అనమాట. రేపు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ పడుతుంటే కనుక 160 నుంచి 165 రీజన్ మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. లేదు కొంత పాజిటివ్ ఉన్నా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మనకు 175 లెవెల్ టెస్ట్ చేస్తుంది. ఈ రీజన్ మనకి ఖచ్చితంగా మల్టిపుల్ టైమ్స్ అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది కాబట్టి ఇది మన ఫస్ట్ టార్గెట్ కింద మనం పెట్టుకుంటాం అనమాట. సో ఇది కనుక బ్రేక్ అయితే ఈజీగా మనకు 190 నుంచి 200 లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ అనమాట. సో మ్యాక్సిమం ఈ రీజన్కి దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ వస్తే బెటర్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక ఈజీగా మనకి 190 నుంచి 200 ఫర్దర్గా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట ఫర్దర్ డేస్లో. సో అప్కమింగ్ వీక్స్లో సో మనం 140 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో ఈ లెవెల్స్ మన టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా బ్రేక్ అయితే ఈవెన్ 220కి కూడా వెళ్ళొచ్చు 1 to 2 వీక్స్ టైంలో. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట ఐనాక్స్ విన్. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి విప్రో గైస్. సో ఆఫ్టర్ షార్ప్ ఫాల్ సో విప్రోలో మంచి రివర్సల్ కనిపించింది. ఆల్మోస్ట్ 570, 580 లెవెల్స్ దగ్గర నుంచి హ్యూజ్ ఫాల్ కనిపించింది. 500 లెవెల్ కూడా బ్రేక్ అయిపోతుంది అనుకున్నాం. బట్ అక్కడి నుంచి బయస్ పుష్
చేశారు. సో నెక్స్ట్ డే నుంచి కంప్లీట్గా పాజిటివ్గా టర్న్ అయిందనమాట. సో కొంత ఐటీ స్టాక్స్ ఏంటంటే ఒక్క స్టాక్ పెరగడం కాదు, ఆల్ ఓవర్ ఇండెక్స్ పెరుగుతుంది ఎప్పుడు కూడా. సో అందువల్ల కొంచెం జాగ్రత్తగా సో తీసుకోండి. 500, 490, 480 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని రేపు కనుక 520 పైన సస్టైన్ అయితే కనుక మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. హెవీ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఇది ఏంటంటే F&O స్టాక్స్ కాబట్టి, బిగ్ స్టాక్స్ కాబట్టి హెవీ రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. 540 నుంచి 550 మన ఫస్ట్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 575 లెవెల్స్ దాకా వెళ్ళొచ్చు అనమాట. స్లో మూమెంటం ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి, స్లోగా మూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. సో ఇది మనకి విప్రో గురించి అనమాట. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి మనకి జెన్సార్ టెక్. ఈ పర్టికులర్ స్టాక్ కూడా మంచిగా పెరిగి తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరిగి మళ్ళీ 700 నుంచి 800 లెవెల్స్కి షార్ప్ ర్యాలీ కనిపించింది లాస్ట్ 4 డేస్లో. సో అబ్జర్వ్ చేయండి, ప్రస్తుతం రెసిస్టెన్స్ దగ్గర ఉంది. రేపు కనుక 800 పైన సస్టైన్ అయితే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. రేపు 800 బిలో వచ్చేస్తే కనుక ఈ పర్టికులర్ స్టాక్ని అవాయిడ్ చేయండి. ఒకవేళ 800 అబోవ్ సస్టైన్ అయితే కనుక 830 మన ఫస్ట్ టార్గెట్, 850 ఈవెన్ 900 లెవెల్స్ దాకా, 850 కనుక బ్రేక్ అయితే కనుక 900 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఈవెన్ షార్ప్ మూమెంట్స్ కూడా ఉండొచ్చు. బట్ అబ్జర్వ్ చేయండి, రేపు కనుక 800 పైన సస్టైన్ అయితే మాత్రమే తీసుకుని, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ వచ్చి పడిపోవడం జరిగిందనమాట. మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి కూడా ఫాలో అయింది. అందువల్ల ఈ రీజన్ పైన మండే సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి. ఒకవేళ కిందకు వచ్చేస్తే కనుక బెటర్ వెయిట్ ఫర్ 750 లెవెల్స్. ఈ లెవెల్స్ దాకా వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్. సో ఒకవేళ బ్రేక్ అయితే కనుక 830, 850, 900 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట. సో థర్డ్ స్టాక్ అనమాట జెన్సార్ టెక్. సో అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఐటీసీ. లాస్ట్ వీక్ కూడా మనం డిస్కస్ చేసాం 475 రెసిస్టెన్స్. సో 470 నుంచి 475 రెసిస్టెన్స్ రీజన్, ఇది బ్రేక్ అయితే పెరుగుతుంది అని చెప్పుకున్నాం. సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ మనకి 20-25 పాయింట్స్ పెరిగిందనమాట. ప్రస్తుతం కూడా ఓవరాల్ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఐటీసీది స్లైడ్గా పాజిటివ్గానే ఉంది. ఈవెన్ ఫాలింగ్ మార్కెట్లో కూడా ఇది స్లైడ్గా పెరగడం జరిగిందనమాట. సో అబ్జర్వ్ చేయండి, 490 పైన ఏమైనా రేపు సస్టైన్ అవ్వగలిగితే కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి కూడా చెప్తున్నాం. సో హై లెవెల్స్, సో షార్ప్ ర్యాలీస్ ఎక్స్పెక్ట్ చేయకండి. స్లో మూవింగ్ స్టాక్ ఐటీసీ అనేది చాలా స్లో మూవింగ్ స్టాక్ అనమాట. బట్ రిటర్న్స్ సో 1 to 2 వీక్స్ హోల్డ్ చేయగలిగితే కనుక డీసెంట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 520 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 535, 550 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. బట్ రేపు అబ్జర్వ్ చేయండి, 490 పైన సస్టైన్ అయితే మాత్రమే సో యాడ్ చేసుకోండి గైస్. సో ఇది మనకి ఐటీసీ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి సువెన్ గైస్. సో సువెన్ ఫార్మా, ఈ పర్టికులర్ స్టాక్ కూడా మంచి ర్యాలీ కనిపిస్తుంది, ఈవెన్ పాజిటివ్గా కనిపిస్తుంది అనమాట. సో రేపు కనుక 145 పైన సస్టైన్ అయితే కనుక మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. 155, 170 లెవెల్స్ మన టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు అనమాట. స్టాప్ లాస్ వచ్చేసరికి మనకి 130 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోండి. రేపు 145 పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి, లేదా 140 నుంచి 145 రీజన్స్లో కూడా కొంత పాజిటివ్ ఉన్న తర్వాత యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే లాస్ట్ వన్ వచ్చేసరికి ఇందు హోటల్ అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ కూడా షార్ప్ ఫాల్ తర్వాత హ్యూజ్ రికవరీ కనిపించింది. ఆ తర్వాత కూడా స్లైడ్గా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఇది F&O స్టాక్, కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా పడుతుంటే కనుక 625 నుంచి 630 రీజన్స్ మధ్యలో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి, లేదా పాజిటివ్ ఉంటే వెంటనే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా మనకి 675, 700 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. 600 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మనం తీసుకోవచ్చు కదా. సో ఇది మనకి ఇందు హోటల్ గురించి అనమాట. సో ఇవన్ మాట స్టాక్స్. ఫస్ట్ వన్ ఐనాక్స్, సెకండ్ వన్ వచ్చేసరికి విప్రో, థర్డ్ వన్ వచ్చేసరికి జెన్సార్ టెక్, ఫోర్త్ వన్ వచ్చేసరికి ఐటీసీ, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి సువెన్, సో సెవెంత్ వన్ వచ్చేసరికి, సిక్స్త్ వన్ వచ్చేసరికి ఇందు హోటల్ అనమాట. సో ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మనం హ్యూజ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయగలం. లైక్ లాస్ట్ వీక్లో మనకి 30-40% MNTL, TTML కానివ్వండి, సో MMTC కానివ్వండి. సో ఈ స్టాక్స్ హెవీ రిటర్న్స్ ఇచ్చే. సో అవి కాకుండా స్లోగా మనకి ఇవి మూవ్ అయ్యే స్టాక్స్ హెవీ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. 8%, 10%, 12% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. కొంచెం మార్కెట్స్ పాజిటివ్గా మండే రోజు ఉంటే కనుక తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదన్నమాట వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీరు కనుక సో ఇలాంటి స్టాక్స్ ప్రియర్గా కావాలి అనుకుంటే కనుక, అలాగే స్టాప్ లాసెస్ టార్గెట్స్ కావాలంటే మన ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.